బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం మునులపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కోవూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామంలో ఎటువంటి ఫ్లోరైడ్ సమస్య లేదని స్పష్టం చేశారు. ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు, పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడాలని హితో పలికారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పదవి కట్టబెడితే 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. భార్యకు ఎమ్మెల్యే సీటు కోసమే టీడీపీలో చేరినట్లు తెలిపారు. డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతో ప్రజలను కొనేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వారని, ఇటువంటి ధనవంతులకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఓటుకు 5,000 ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని, ఆ డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తు కోటేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక కోటీశ్వరరాలని దించారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ కోటీశ్వరరాలు ఎవరు? నడమంత్రపు సిరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరరాలు అయింది. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం కడుపుతో 6 సంవత్సరాలు విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడు. భార్య కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని, సీట్లు లేవని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు. ప్రశాంత్ రెడ్డి ఇక్కడ జీబు మీద మాట్లాడిన మాటలు మీరు విన్నారో లేదో ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా సోంబేర్లు అయిపోతున్నారని మాట్లాడింది. విన్నారు కదా? ఏమ్మా విన్నారు కదా? సోంబేర్లు అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి? పేదరికం అనేది ఉండకూడదు, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి, పేదలందరూ కూడా బాగుండాలి, ఆర్థికంగా చితికిపోకూడదు, ఆర్థికంగా కూడా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అందరూ సోంబేర్లు అయిపోయినారు ప్రజలందరూ అంటే ఆమె ఇంటికి ఏమన్నా పనికి పోవాలేమో. మనం పెద్ద కోటేశ్వరరాలు కదా, నడమంత్రపు సిరి కదా, ఆ ఇంట్లోకి పోవాలంటే 5 గేట్లు దాటాలి, కుక్కలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, వీళ్ళందరినీ దాటుకొని పోవాలంటే చాలా టైం పడుతుంది. అదే మన ఇళ్ళు, మీ ఇంట్లో బిడ్డ మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడైనా తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీ సోదరులను కానీ, మధ్యతరగతి కుటుంబాలను కానీ ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. పేదలతో బాగుండాలి, పేదల ఆశీర్వాదం మనకుంటే అన్ని విధాలా బాగుంటామని చెప్పడం జరిగింది. ఇంకొక మాట మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు మాత్రమే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు రోడ్లు వేయలేదు అని మాట్లాడింది. ఏమ్మా నేను ఆ పని చేశానా? ఇక్కడ 50 లక్షలతో శాంక్షన్ చేయించి 25 లక్షలు సిమెంట్ రోడ్డు వేసాం. దాని మీద అన్ని పార్టీల వాళ్ళు పోతున్నారు కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డా? అది సచివాలయానికి సంబంధించి 20 లక్షలు ఇచ్చాము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా. నేను మన ఇళ్లకు వచ్చినప్పుడు అవి కూడా చేయించాం. ఇప్పుడు అవి తిరిగిందంతా మనం వేసిన రోడ్లే జీబెక్కి. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల ముందే రోడ్లు వేసుకున్నారు. ఇంకొక మాట, వెంకటరమణ 40 ఎకరాలు తినేసి ఉన్నాడంట. వెంకటరమణ అనిందంటే దాంట్లో నాకు భాగస్వామ్యం ఉంది. రాఘవరెడ్డి అన్న మేమంతా తినేసినట్టే కదా. కనీసం దాని పరిస్థితులు తెలుసుకొని వాడెవడో వెధవ రాసిస్తే దాన్ని ఇక్కడ చదివేదేంది? నువ్వు కనీసం ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ 40 ఎకరాలు ఎక్కడ ఉంది, ఆ 40 ఎకరాల సర్వే నెంబర్లు ఏంది, అది ఎవరి ఆధీనంలో ఉంది, ఎప్పుడు సర్వే చేశారు అనేది మాట్లాడాలి తెలుసుకొని. ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదివేసి వెళ్ళిపోయింది. బాగా డబ్బున్నోళ్ళు కదా, డబ్బుతో ప్రజల్ని కొనాలని చూస్తున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు.
పెద్ద పెద్ద కోటేశ్వరులను చూసేస్తున్నారు మీరు ఇంతకుముందే, గుణపాఠం కూడా చెప్పుండారు. ఓటుకే 5,000 ఇస్తారంటయ్యా తెలుగుదేశం వాళ్ళు, బంగారంగా తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి.